ఒక డయాబెటీస్ పేషెంట్ అనేది ఒక ఇడ్లీ ఆర్ దోస కూడా తినొచ్చు అంటారా? సో ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అన్నాం, కానీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తినాలి అని అంటే ముఖ్యంగా చాలా వరకు రిఫైన్డ్ ఉన్న ప్రోడక్ట్స్ తినకూడదు. అంటే ఇప్పుడు మనం తీసుకునే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అంటే ఇడ్లీ, దోశ, పూరి, వడ, బోండా ఇవి తింటుంటారు. సో వీటిలో ఏంటంటే మ్యాక్సిమం మనకి చాలా రిఫైన్డ్, ఇడ్లీ చాలా స్టీమ్ కుక్డ్, ఈజీ డైజెస్టబుల్ కాబట్టి తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో ఈజీ డైజెస్టింగ్, తొందర డైజెస్టింగ్ ఫుడ్స్ని మనం తినకూడదు. అలానే దోశ ఉన్నాయనుకోండి, దోశలు కూడా చాలా వరకు రిఫైన్డ్ రైస్ తర్వాత రిఫైన్డ్ దాల్ ఉంటుంది. సో అందువల్ల దాంట్లో కూడా చాలా వరకు ఫైబర్ ఉండదు. సో ఈ లో ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్లు తినకూడదు. ఎక్కువ ఫైబర్ కంటెంట్ లైక్ ఇప్పుడు మిల్లెట్ బేస్డ్ వస్తున్నాయి చాలా వరకు, మిల్లెట్ దోశ అని, మిల్లెట్ ఇడ్లీ అని, లేకపోతే మిల్లెట్తో చేసిన ఉప్మా రవ్వ, లేకపోతే గోధుమ రవ్వ అంటారు, దొడ్డు రవ్వ, లేకపోతే జొన్న రవ్వ, జొన్న రొట్టె, తర్వాత ఇలా చాలా రకాలైన ఇప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. రాగి ఉంది, రాగితో చేసిన రొట్టెలు కానీ, లేకపోతే రాగి దోశ కానీ, సంథింగ్ లైక్ దట్.